వారు ఆయన లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. ఎవరు అన్నారు? యేసుతో అన్నారు. ఏ చింతలో? ఇప్పుడు మనకు కూడా ఉన్నాయి చింతలో. పాట మాత్రం అబ్బో ఏం పాడతాం, చింతలేదిక యేసు పుట్టెను ఇంతగల. మరి ఎందుకు చింత పడుతున్నావు? రేపేమైంది, రోగం పోయిద్దో పోదాను అక్క పోయిద్ది వదినా అని ఇంకొక ఆడపోయిద్ది వదినా. ఈ రోగం వచ్చి ఎంతమంది పోయారు? ఈ మాయదారి రోగం. నేను స్తోత్రం కలుగును కాక. ఏ రోగం? మాయదారి రోగం. చింతపడటము మానేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చింతలన్నీ తీరేది ఎక్కడో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరనే. దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ నాకు దొరికేనని, జగమంతా వెతికాను జనులందరిని అడిగాను, జగమంతా వెతికాను జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా